మెయిన్ డోర్ ప్రధాన ద్వారం అనేది మంచి రిజల్ట్స్ని ఇచ్చేది కాకుండా చెడు ఫలితాలను ఇచ్చేది నెగిటివ్ ఎంట్రన్స్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఎంట్రన్స్ అనేది ఫైనాన్షియల్ ధనానికి సంబంధించి ఫలితాలను ఇవ్వడంలో దాని యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. మనకి 4 దిక్కులకు కలిపి మొత్తం 32 ఎంట్రన్స్లు ఉంటాయి. వీటిలో కొన్నింటిని చూసినట్లయితే ధనానికి సంబంధించి ఫైనాన్షియల్కి సంబంధించి ఇబ్బందిని ఇచ్చే వాటిలో మెయిన్గా E2 ఎంట్రన్స్. ఇది అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ని అనవసరమైన వృధా అయిన ఖర్చులను ఇస్తుంది. E8 ఎంట్రన్స్ ఫైనాన్షియల్ లాసెస్ని ఇస్తుంది. S5 డెబిట్స్ అండ్ లోన్స్ని ఇస్తుంది. S7 ఎంట్రన్స్ వృధా ఖర్చులను ఇస్తుంది. అలాగే W1 ఎంట్రన్స్ ఫైనాన్షియల్గా గ్రోత్ అభివృద్ధి అనేది ఉండదు. W2 ఎంట్రన్స్ లోన్స్ని ఇస్తుంది. మనకి చాలా వరకు ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో ఎంట్రన్స్ని కామన్గా పెట్టుకుంటూ ఉంటారు. ఈస్ట్ అండ్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి సౌత్లో వెస్ట్లో కూడా ఎంట్రన్స్లు అనేవి ఉంటాయి. మ్యాక్సిమం ఆ ఎంట్రన్స్లు అనేవి యూటిలిటీ వాష్ ఏరియాలోకి ఉన్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకోము. కానీ చుట్టూ నడవడానికి బాల్కనీ ఉన్నా లేదా డైరెక్ట్గా ఎంట్రన్స్ అనేది నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్లో ఉన్నప్పుడు వాటిని ప్రధాన ద్వారం మెయిన్ డోర్గా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఎంట్రన్స్లు ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం లేకుండా చూసుకోండి.